ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ శ్రేణులు బగ్గుమన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేసి వైసీపీ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పుట్టుకతోనే 420 అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలకు జగనన్న ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుండి రాజీవ్రెడ్డి కర్నూలు ఎంపీగా బుట్టా రేణుకా పోటీ చేయబోతున్నారని వెల్లడించారు. జగన్ చేయడం దొంగ కేసులు అందరూ చెప్పి మళ్ళీ వైసీపీ కార్యకర్తల మీదనే తోయడం. దాని వల్ల ఏం చేస్తున్నారు అంటే సంపినోడు బాగున్నాడు, బయట తిరుగుకుంటా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంత బాగా ఉన్నాడు. కానీ ఏం తప్పు చేయని వైసీపీ కార్యకర్త మాత్రం అవసరంగా కేసు పెట్టాలా వాళ్ళని జైలుకి పోవాలి. కానీ ఒక్కటైతే వాస్తవం, ఇక్కడే ఉండి చెప్తానా అందరికి మీ అందరికీ ఒక మాట తెలుసుకోవాలా, మన నియోజకవర్గంలోనే అక్రమాలు కేసులు కానీ అక్రమ దందాలు కానీ చాలా చేస్తాము. వేరే చోట్ల ఉద్దేశండి ఇటున్న చోట్లలోనే అక్రమ దందాలు అక్రమ కేసులు పెట్టిన ఏ ఒక్కరిని వదలను. సంపుతామన్న మాట మాట్లాడితే ఎంతవరకు మాత్రం తట్టుకోగలరు. మాట్లాడేవాళ్ళని పరిపాలన మరి కేంద్రమంత్రి కాకనే ఎన్నికలు నియోజకవర్గం చాలా ప్రశాంతత పోతుంది. జగన్